నమ్మడం మానేస్తూ ఉంటాం, దేవుని మీద ఆధారపడడం మానేస్తుంటాం. కష్టం వచ్చినప్పుడు మనం ఎవరిదైతే మనం బోధిస్తుంటామో, ఎవరికైతే మనము ఆదరిస్తూ ఉంటామో, ఆ సమస్య మనకు వచ్చినప్పుడు ఇంకా మనం వదిలేస్తాం, దేవుని మీద నమ్మకం వదిలేస్తాం. మనం బోధించిన వాళ్ళే మనకి ఎన్నో అనుమానాలు, ఎన్నో డౌట్స్, ఎన్నో ఐ కెన్ టెల్ ఇన్ మై లైఫ్. నేను ఎంతో మందికి చెప్తుంటాను, లైక్ ఇలా ఉండండి, అలా ఉండండి, ఈ సూసైడ్ ఏంటి, ఇదేంటి, అదేంటి అని అంటాను. బట్ నేను చెప్పగలుగుతాను, నేను ఎన్నోసార్లు నా ప్రాణాలు తీసుకోవడానికి నేను ముందుకు వెళ్ళాను. ఎన్నోసార్లు నేను స్వతహాగా తీసుకోవడానికి 2 సార్లు, సాతాన్ నా ప్రాణం తీయాలని అంటే మోర్ దాన్ 7 times నా ప్రాణం తీయాలనుకున్నాడు. యాక్సిడెంట్స్ ద్వారా, దీని ద్వారా, దాని ద్వారా, అసలు లెక్కలేనన్ని యాక్సిడెంట్స్ అండి. షోల్డర్ మొత్తం ఇరిగిపోయింది, ప్లేట్ పెట్టి స్క్రూస్ పెట్టి 1.5 years నేను పెట్టుకున్నా. దాంతో మళ్ళీ సర్జరీ తీసి మళ్ళీ తీశారు. అసలు ఎంత ఎన్ని సర్జరీస్, ఎన్ని మరణ పడకల మీద నుండి దేవుడిని లేవనెత్తారు. ఒక రోజైతే లిటరలీ నాకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత, నేను అప్పుడు ఒక 5th standard సంథింగ్, నాకు సలైన్ ఎక్కిస్తా ఉన్నారు. ఆ రోజు ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి ఇంకానంటే, ఇంకా ఆ రాత్రి నేను నా మమ్మీ ఉన్నారు, నైట్ డ్రెస్ వేసుకున్నాం, గ్రీన్ కలర్ నైట్ డ్రెస్, ప్యాంట్ అండ్ టాప్ లాగా. ఇంకా అది వేసుకున్న తర్వాత రాత్రి ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి అలా చేసిన తర్వాత మొత్తం చీకటిగా ఉంది, మొత్తం బెడ్ అంతా తడిచిపోయింది, నా ఒంట్లంతా తడిచిపోయింది. సుస్సు పోసేసానేమో అని మమ్మీ 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 అని లేపా. ఇంకా మమ్మీ వెంటనే లైట్ ఆన్ చేసిన తర్వాత నా గ్రీన్ డ్రెస్ కాస్త రెడ్ డ్రెస్ అయిపోయింది. రెడ్ మొత్తం ఏంటంటే అసలు అది ఊడిపోయి నా బ్లడ్ అంతా కారిపోయింది అనమాట. నా ఇంకొంచెం అయితే షీ విల్ డై అన్నట్టు అన్నారు దేవుడు, సారీ డాక్టర్స్. ఇంకా షీ విల్ డై అండి, ఏంటి ఆటలు అనుకుంటున్నారా, పడుకునేటప్పుడు ఏంటి అది ఇది అనేసి తిట్టారు. కానీ ఎలా తెలుస్తుంది చిన్నపిల్లని. సో ఆ సలైన్ ఓడిపోయి మొత్తం బెడ్ అంతా, డ్రెస్ అంతా బ్లడ్. ఎన్నో మరణ స్థితులు అండి. మీ జీవితంలో కూడా ఎన్నో, మీ ఎదుట మీ వెనక యాక్సిడెంట్స్ మీరు చూసారు. మొన్నటి దినాన లైక్ ఫీల్లో నుండి దేవుడు బ్రతికించాడు అని అంటే మన పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. హీస్ నాట్ డన్ విత్ అస్. ఒకవేళ నిజంగా నువ్వు దేనికి పనికిరావు, సరే నీ ప్రాణం తీసుకోవాలనుకున్నావా, ఈ క్షణమే తీసేసుకుంటాను అనేసి అటెంప్ట్ అయిన వెంటనే, ఏమైనా అయిన వెంటనే తీసుకోవచ్చు. బట్ హీస్ స్పేరింగ్ అస్, కాపాడుతూ వస్తున్నాడు అని అంటే హీస్ నాట్ డన్. ఆయన ప్రణాళిక మన మీద ఇంకా ఉన్నాయి. హీస్ నాట్ డన్ విత్ అస్. He's not done with us. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దేవుణ్ణి ట్రస్ట్ గాడ్. కష్ట సమయాల్లో దేవుణ్ణి నమ్ముకోవాలి, కష్ట సమయాల్లో దేవుని మీద ఆధారపడాలి, కష్ట సమయంలో దేవుణ్ణి పట్టుకోవాలండి. డోంట్ కీప్ హిమ్ యాజ్ అ లాస్ట్ ఆప్షన్. మనం ఎప్పుడు అందరిని ఆశ్రయించి అన్ని మనం ట్రయల్స్ అన్ని వేసాక విల్ కీప్ గాడ్ యాజ్ అ లాస్ట్ ఆప్షన్ పెట్టేస్తాం. అవునా కాదండి? అనేక సార్లు ఎంతో మంది నా దగ్గరకు వచ్చి ఇలా